పాలకూరతో బిర్యానీ బాబోయ్ అసలు వద్దన్నారు. టేస్ట్ చేసిన తర్వాత 1-2 సార్లు వండమని అడుగుతున్నారు. చెప్పేస్తా. మనకు బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా నెయ్యి గానీ ఆయిల్ గానీ వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బదులు పచ్చిమిరపకాయలు జస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకుని వేసేసుకోవాలి. అల్లం వేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టమాటాలు అంటే 2 తీసుకోండి చాలు. 2 పీసుల కింద కట్ చేసుకుని లైట్ గా వేయించేసుకోండి దోరగా. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం బాగా శుభ్రంగా కడగండి. అంతే. అందులో వేసేసుకొని లైట్గా వేయించుకోండి. బాస్మతి బియ్యం అయితే వాటర్ తగ్గించాలి. మామూలు రైస్ అయితే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంతే. మనం రైస్ వేసేసుకొని ఒక ½ అన్ అవర్ మూత పెట్టేసుకోండి. ఈ బిర్యానీ అయితే రైతాలోకి చాలా బాగుంటుంది. రైతా వేసుకొని ట్రై చేయండి. మీరు ఏదైనా కర్రీ కూడా వండుకోవచ్చు. నాకైతే బిర్యానీ సూపర్ వచ్చింది. దీంట్లో బఠానీ కానీ ఇంకా పన్నీర్ కానీ వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి పిల్లలకి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.